చేయడం అనేది తెలుసుకోవడం అంతా సులభమైతే మానవులంతా దేవతలు అయి ఉండేవారు. అందుకే ఆలోచన కన్నా ఆచరణ ప్రధానం, మాటల కన్నా చేతలు ప్రధానం. గతం గొప్పగా లేదు, భవిష్యత్ అయినా బాగుంటుంది అన్న ఆశ లేదు. ఏది ఏమైనా సరే నాపై నాకున్న నమ్మకంతో ప్రతి సవాల్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అదే ఈ లోకం నైజం. వేలెత్తి చూపించేవారెవరు ఒక్క పూట ముద్ద కూడా పెట్టరు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన. ఎందుకంటే నీ జీవితం నీది. జీవితంలో ఏ బంధం గురించి కన్నీరు పెట్టకూడదు. ఏడిపించేవారికి కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు. ముళ్ళకంపను మంచినీళ్లతో పెంచినా ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. జీవితం మనకేదో నేర్పించదు, కానీ జీవితంలో మనకెదురయ్యే సమస్యల ద్వారానే నేర్చుకోవాలి. జీవించడానికి అద్భుతాలు జరగవలసిన అవసరం లేదు. రేపు మంచి జరగబోతుంది అనే చిన్న ఆశ మనసులో ఉంటే చాలు. జీవితం పరీక్ష లాంటిది. పక్కవారు ఏం రాశారో కాదు, నువ్వేం నేర్చుకున్నావో అదే ముఖ్యం. చదవని వారు ఫలితాలను నిందిస్తారు. జీవితంలో ఎప్పుడు కూడా ఒకరికి భయపడి బ్రతకకు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారి దగ్గర వేచి ఉండకు. మరణాన్నైనా ఎదురించి నిలబడు, కానీ విలువ లేని చోట ఉండి నీ ఆత్మ గౌరవాన్ని కించపరుచుకోకు. ఉన్నది ఒకటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి జీవితం వృధా చేసుకోకు. అందరికీ అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నించడం కన్నా అర్థం చేసుకునే వారికి మాత్రమే చెప్పడం వల్ల సమయం, శక్తి ఆదా అవుతుంది. ఏ జీవితం శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. ఈ జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము. బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటాము. రేపు అనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, కక్షలు, పంతాలు. ఎవరు ఉండి తినేది లేదు, ఎవరు పోయి సాధించేది లేదు. మిత్రమా,